గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అవినీతిని ముందు పెట్టి సంక్షేమాన్ని ప్రక్కన పెట్టి ప్రజల్ని హింసించాడని, నేడు కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ సుపరిపాలన సాగిస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురం పట్నం జగ్గేచెరువు కాలనీలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. అవినీతి ముందు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి తీసుకెళ్తాము. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు 1 కోటి సిలిండర్లు ఇచ్చారు. 9,000 కోట్లతో తల్లికి వందనం ఇచ్చారు. పెన్షన్లు 4,000 చెప్పిన ఒకేసారి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. పరిపాలన అంటే దక్షత అంటే అది. ఈ జగ్గేచెరువు వచ్చేసరికి మరి ఇష్యూస్ ఏంటంటే 14-19లో సుమారు 9 కోట్ల రూపాయలు, ఈ జగ్గేచెరువులో 10 కోట్ల వరకు మున్సిపాలిటీ బడ్జెట్తో పాటు చంద్రబాబు నాయుడు ఇక్కడ మీటింగ్ పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి పనిష్మెంట్ ఇచ్చి 5 కోట్లు తీసుకున్నారు. అంటే పనిష్మెంట్ అంటే సరదాగా అంటున్నాను నేను. అంటే జగ్గేచెరువుకి 5 కోట్లు, టోటల్గా 10-11 కోట్ల రూపాయలతో 14-19లో అభివృద్ధి చేశాం. దాని తదుపరి మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, గాలికి వదిలేశారు. అప్పుడు మిగిలిన ఇంకా ఉన్న 1 కోటి రూపాయలనే మా స్టోన్లు తీసేసి వాళ్ళు వేసారు తప్పితే వాళ్ళు ఎక్కడ చేసింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా నరేంద్ర మోడీ వీళ్ళ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ పిఠాపురాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే ఇప్పుడు కొన్ని రోడ్స్ అవి పెట్టారు, మరి అన్నీ కూడా అభివృద్ధి పదంలో అవుతాయి. ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా జగ్గేచెరువుని చేస్తూ ఉన్నారు. అలాగే మొన్న 70 లక్షలు మొన్న కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. ఇదివరకు ఏదైతే అక్కడ అపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అక్కడికి మనం కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి, వాతావరణం దృష్టిలో పెట్టిన వెంటనే మరి ఆ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇవన్నీ ఇలాగ అభివృద్ధి కార్యక్రమాలు కూటమి గవర్నమెంట్ ముందుకెళ్తుంది.